హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. యద్దనపూడి సులోచనారాణి గారి మౌన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. రాత్రి 10 గంటలైంది. విజయ్ తన గదిలో మంచం మీద కూర్చుని మంద్ర గంభీర స్వరంతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. అతని ముఖం ఆవేశభరితంగాను విషాదంగా కూడా ఉంది. ఫోన్లో ఆ సంభాషణ చాలాసేపటి నుంచి జరుగుతున్నట్లుగా, అది అతనికి ఏమాత్రం నచ్చనట్టుగా చికాకుగా ఉన్నాడు. అతని ముఖంలో సదా ఉండే సహజ ప్రసన్నత చెరిగిపోయింది. అతను గుప్పెట బిగించి ఫోన్ వైపు చూపిస్తూ ఖచ్చితంగా చెప్పాడు, మీరు ఎన్నిసార్లు అడిగినా ఇంతే. ఇదే నా మొదటి జవాబు, ఆఖరి జవాబు కూడా. ఇంకా నేను మాట్లాడను. నాతో తర్కించకండి ప్లీజ్. అతను ప్లీజ్ అనే మాటని ఫైనల్ నిర్ణయంలా చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. 1 నిమిషంలోనే ఫోన్ మళ్ళీ మోగింది. అతను తీయలేదు. వెళ్ళి టై విప్పుకుంటున్నాడు. అతను ఫోన్ ధ్వనిని విననట్టు ఊరుకున్నాడు. అవతల గదిలో నుంచి డాడీ ఫోన్. సుమన నిద్రమత్తులో నుంచి కదులుతూ అంది. విప్పుకుంటున్న టైని సగంలో ఆపేసి విజయ్ గబాల్న వచ్చి ఫోన్ తీశాడు. అవతల నుంచి పరమహంస గారు చెప్పారు, విజయ్, ఫోన్ పెట్టేయడం సమస్యకి పరిష్కారం కాదు. నువ్వు ఫోన్ తీయకపోతే నేనే బయలుదేరి రావాల్సి వస్తుంది. మీ శ్రమ వృధా అని వచ్చిన తర్వాత తెలుస్తుంది. విజయ్, నువ్వు ఈ తిరస్కారం మూడ్లో నుంచి బయటికి రావాలి. చిన్ని గురించి చేసే నిర్ణయంలో నాకు సంపూర్ణ హక్కు ఉంది. విజయ్, అదే వద్దంటున్నాను. ఇక్కడ హక్కులు అధికారాల ప్రసక్తే లేదని నీకు మొదటే చెప్పాను. ఆవిడని నిన్న వెళ్ళి చూసి వచ్చాను. మై గాడ్, హక్కులు అధికారాల కంటే మించిన మానవతా ధర్మం అనేది ఒకటి మనందరికీ ఉంది. నా పట్ల ఎవరూ చూపలేదే అది? విజయ్ నోటి నుంచి వాడిగా వేడిగా వెంటనే జవాబు వచ్చింది. విజయ్, నువ్వు సమర్థుడివి. సమర్థులు అసమర్థుల మీద ఆగ్రహించడం అన్యాయమే అవుతుంది. చిన్ని విషయంలో న్యాయాలు విచక్షణ నాకుండదు. విజయ్, నువ్వు నాతో వచ్చి ఒక్క క్షణం ఆవిడని చూడు. నేను రానని మొదటే నేను మీకు చెప్పాను. నువ్వు ఇంత కఠినంగా మాట్లాడగలవని నాకు తెలియదు సుమా. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది అని మీరే చాలాసార్లు నాతో అన్నారు. నన్ను క్షమించండి. బిజినెస్ మీటింగ్స్తో ఈరోజు నాకు క్షణం తీరికలేదు. నేను మధ్యాహ్నం లంచ్ కూడా తినలేదు. ఐఎమ్ టైర్డ్. ఫోన్ పెట్టేస్తున్నాను. ఇక చేయకండి ఫోను ప్లీజ్. విజయ్ ఒక్క క్షణం ఆగు. ఫోన్ పెట్టేయకు. చెప్పండి. విజయ్ కంఠంలో సహనం అంతరించినట్టుంది. నేను ఇంతగా చెప్పడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఏమిటది? విశాలమ్మ గారు కూడా గట్టిగా అడుగుతున్నారు. ఎవరు అడిగినా నా జవాబు ఇదే. చిన్నిని ఒక్క క్షణం ఆవిడ దగ్గరికి పంపిస్తే ఏమవుతుంది విజయ్? కారణం సూటిగా చెప్పు. ఇందాకే చెప్పాను, నాకు ఇష్టం లేదు. అదే ఎందుకని? కారణాలు అడగద్దు, నేను చెప్పలేను. చిన్నికి తనకి ఒక అమ్మమ్మ ఉందనే విషయం తెలియడం నీకు ఇష్టం లేదు, అంతేనా? మీరంతా ఏమైనా అనుకోండి, ఐ డోంట్ కేర్. అయినా నేను ఇంత చెప్పినా మీరెంతగా ఎందుకు బలవంతం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా మీకుంది. ఇందులో విశాలమ్మ ఇన్వాల్వ్ అయ్యారు. ఆవిడ నాతో. ఇందులో ఎవరికి ఎలాంటి స్వార్థం లేదు. అన్నమ్మ దుఃఖం శాంతించాలంటే చిన్ని ఒక్క క్షణమైనా ఆవిడికి మళ్ళీ కనిపించాలి. మీరే విజయ్ని ఒప్పించాలి అంటూ ఆ బాధ్యత నా మీద పెట్టింది. నీకు తెలుసుగా విశాలమ్మ నాకెంత ఉపకారం చేసిందో. ఆవిడ మాటని నేను కాదనలేను. విజయ్ మాట్లాడలేదు. పరమహంస గారు నచ్చజెప్తున్నట్టుగా అన్నారు, విజయ్, నీకు నీ కూతురికి మధ్య ఎవ్వరూ అడ్డురారు. నేను హామీ ఇస్తున్నాను. చిన్నిని ఒక్కసారి నువ్వే వెంట తీసుకెళ్ళి అన్నమ్మకి చూపించరా. ఆ దుఃఖంతో ఆవిడ ప్రాణం పోయిందనుకో, అందరం జీవితాంతం బాధపడతాం. సరేనా? నా మాట కాదనుకు. ఆలోచించు. సారీ, నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నానని తెలిసి కూడా తప్పడం లేదు. ఉంటాను. ఆయన మెల్లగా ఫోన్ పెట్టేశాడు. విజయ్ కూడా మెల్లగా ఫోన్ పెట్టేశాడు. ఆ రోజంతా వ్యాపారపరంగా అతను పడిన శ్రమ 100 రెట్లు ఎక్కువై అతని శక్తిని హరించినంత నీరసంగా అనిపించింది. అతని గుండెల మీద కొండంత బరువు పడినట్లుగా భారంగా ఊపిరి పీల్చుకున్నాడు. గదిలో లైట్ తీసేసి గది మధ్యగా ఒంటరిగా నిలబడ్డాడు. ఏదో తెలియని చీకటి అతని మనసులో కమ్ముకుని వస్తున్నట్టుగా ఉంది. అతని చేతిలో టైని మంచం మీద పడేశాడు. ఎప్పుడూ మనసుకు బాధ కలిగినా అతనికి ఓదార్పు ఇచ్చేది చిన్నియే. అతను పక్కనే ఉన్న కూతురి గదిలోకి వెళ్ళాడు. మంచం మీద చిన్ని గాఢ నిద్రలో ఉంది. తల క్రింద దిండు సరిచేశాడు. పక్కకు తిరిగి పడుకోవడంలో ఓ కాలు మంచం మీద నుంచి యువతలకు జారింది. ఇష్టమైన తీగని సరిచేసే తోటమాలిల పదిలంగా కాలు పట్టుకుని మంచం మీదకి జరిపాడు. నిద్రలో తన్నేసిన దుప్పటి తీసి నడుం వరకు కప్పాడు.
తన ఉనికి, తన కూతురు. నిద్రకి ఎక్కడ భంగం కలుగుతుందోనని సందేహించినట్టు గదిలో నుంచి వెళ్ళిపోబోయాడు. మళ్ళీ వెళ్ళలేనట్టు గది మధ్య ఆగిపోయాడు. వచ్చి మంచం అంచున కూర్చున్నాడు. లేత నీలం రంగు బెడ్ లైట్ కాంతిలో చిన్ని ముఖం సుఖ నిద్రలో ఉన్నట్టు ప్రశాంతంగా ఉంది. నుదుటి మీద పడుతున్న జుట్టుని చెవి పక్కకు తోశాడు. ఎన్ని సుఖాలు ఏర్పాటు చేసినా ఇంకా కూతురు కోసం ఏదో చెయ్యాలని సదా అతని మనసు వేచి చూస్తూనే ఉంటుంది. కూతురిని అలా కళ్ళారా చూసుకుంటుంటే అతనికి 14 సంవత్సరాలు ఎప్పుడు గడిచిపోయాయో అని ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఆమెను పెంచడం అనే తపస్సులో మునిగిపోయిన తన మీద నుంచి కాలం, ఋతువులు అనే బంతుల్ని దొర్లించుకుంటూ అలవోకగా వెళ్ళిపోయింది. ఉమ పోయినప్పటి అంధకారం చిన్ని తన జీవితంలోకి రావటంతో మెల్లగా తన హృదయంలో ఒక చీకటి కోణం కుచించుకుపోయింది. ఉమ వియోగంతో తన మీద విరుచుకుపడ్డ దుఃఖ సంద్రం చిన్ని పెరుగుతున్న కొద్దీ ఒక నీటి చలమగా మాత్రమే మిగిలిపోయింది. చిన్ని వల్ల తన మనసులో మొదలైన ఆనంద రేఖలు దినదిన ప్రవర్ధమానమై తన జీవితాన్ని, మనసుని వెలుగు పుంతగా మార్చేశాయి. ఇదో కొత్త జన్మ. ఆర్నిశలు చిన్ని భవిష్యత్తు ఆర్థికంగా ఎంత బలీయమైన భద్రతగా ఉండాలా అనో, ఆమె చదువు ఎలాంటిదై ఉండాలనో, చివరికి ఆమె భర్తగా ఎలాంటి వ్యక్తి రావాలా అని అన్ని పటిష్టమైన ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసి ఉంచాడు అతను. ఆ ప్లాన్ ప్రకారమే ఆమె జీవితం రథంలా పరుగులు తీస్తుంటే ఆ రథాల చక్రాల జాడల తన జీవితంలో ఆమెతో వెళ్ళే ఏర్పాటు సన్నద్ధం చేసుకుంటున్నాడు. చిన్నికి డబ్బు, చదువు తను ఇవ్వగలడు. ఆమెని మంచి కెరియర్ ఉమెన్గా తీర్చిదిద్దగలడు. వేటికి ఢోకా లేకుండా చూడగలడు. కానీ చిన్ని ఈ అదృష్టమంతా సరిగ్గా ఎంజాయ్ చేయాలంటే ఆమె మనసుని అర్థం చేసుకునే వ్యక్తి భర్తగా తోడు దొరకాలి. విజయ్ ఈ విషయంలో రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సుభద్రాదేవి పర్యవేక్షిస్తున్న అనాథాశ్రమంలో పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నది అక్షర సత్యంలా అంత చిన్న వయసులోనే తోటివారిని దయగా చూసేవాడు. చెప్పిన విషయం క్షణంలో ఆకలింపు చేసుకునే సుశితమైన తెలివిగలవాడు. ఎవ్వరూ గుర్తు చేయకుండానే తన బాధ్యత నిర్వర్తించేవాడు. చదువుల్లో, ఆటల్లో అన్నిటిలో ఫస్ట్గా నిలిచేవాడు అయిన జయంత్ని ఎన్నిక చేసుకుని అతన్ని రిషివ్వాలి స్కూల్లో చదివించడానికి పంపించాడు. ఆ సంగతి లాయర్ పరమహంస గారికి తప్ప ఎవరికీ తెలియదు. అతను చాలా బ్రైట్ కాబట్టి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నానని, అనాథ అయినా అతని బాధ్యతను తీసుకుంటున్నానని కూతురికి చెప్పాడు. డాడీ, ఈ లోకంలో తెలివిగల వాళ్ళైనా పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి బాధ్యత నువ్వు తీసుకుంటావా మరి అని కూతురు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయాడు. చిన్ని ఒక్కోసారి అలాంటి సగం అమాయకంగా, సగం తెలివిగా తనని ప్రశ్నలు వేసి నిశ్చేష్టురాల్ని చేస్తుంది. జవాబు చెప్పలేని తను చిన్ని తల మీద చేయి వేసి నిమురుతాడు. విజయ్కి లాయర్ గారి సంభాషణతో వచ్చిన మంచు తెరలు కాస్త తొలగి మనసుకు ప్రశాంతత దొరికింది. నిద్రలో ఉన్న కూతురిని చిరునవ్వుతో తదేకంగా చూస్తున్న అతను చేయి చాచి ఇప్పుడు కూడా అలాగే చేస్తూ ఆమె తల వాత్సల్యంగా నిమిరాడు. ఒకవేళ పెరిగి పెద్దయిన తర్వాత చిన్నికి, జయంత్కి అభిప్రాయాలు కలవకపోతే జయంత్ భవిష్యత్తు సుస్థిరంగా ఉండేట్టు చూసి అతనికి నచ్చిన మరో అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాడే తప్ప చిన్నీనే అతను ఎంచుకోవాలని శాసించాడు. జయంత్ ఎప్పుడైనా సెలవులకు వస్తాడు. చిన్ని అతను బాగానే కలిసిపోయారు. మంచి స్నేహితులయ్యారు. ఈ వయసులో చిన్ని వయసుకి జత కలిసే తోడు ఒకరు కావాలని అతనికి తెలుసు. వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని టీవీ చూస్తుంటేనో, కలిసి బ్రేక్ఫాస్ట్ తింటూ కబుర్లు చెప్పుకుని నవ్వుతుంటేనో, బయట ఆవరణలో టెన్నిస్ ఆడబోతుంటేనో లేదా ఆడుతుంటేనో విజయ్కి తను చేసిన పని కరెక్ట్ అయిందని తృప్తిగా ఊపిరి పీల్చుకుంటాడు. విజయ్ కూతురు తల మీద నిమిరి మంచం మీద నుంచి లేచి బయటకు వచ్చాడు. అతనికి అలసటగా ఉంది, కానీ నిద్ర రావడం లేదు. మనసు జాగృతమై పూర్తి మెలకువతో ఉంది. అతను తన బెడ్రూమ్ వైపు వెళ్ళబోయి విరమించుకుని బాల్కనీలోకి వచ్చాడు. అక్కడ ఉన్న ఊయలకి ఆనుకుని వెనక్కి చేతులు పెట్టుకుని నిలబడ్డాడు దూరంగా. దిగువన సిటీ అంతా రంగురంగుల లైట్లతో మిలమిలలాడుతూ మెరిసిపోతోంది. ఉమకి తనకి రాత్రి వేళ ఇది ఫేవరెట్ జాగా. రాత్రి 11 గంటలు దాటినా సరే ఇక్కడ ఈ ఉయ్యాల్లో కూర్చుని వేడివేడి కాఫీ త్రాగడం అనేది ఇద్దరికి చాలా ఇష్టమైన విషయం. ఒక్కోసారి మాటలు, నవ్వులు కూడా ఎక్కువగానే ఉండేవి. ఒకరి భుజం స్పర్శ ఒకరికి తెలుస్తూ దగ్గరగా కూర్చుని మౌనంగా సిటీని చూస్తుండేవారు. అతను ఉయ్యాల మీద ఇష్టంగా చేయి ఆనించాడు. విజ్జు, ఇదిగో కాఫీ.
ఊమ పిలిచినట్టే అనిపించి ఉలిక్కిపడి తిరిగి చూశాడు. ఇక్కడ మేం తప్ప ఇంకెవరూ లేరు అన్నట్టు గుమ్మం, పరదాలు పిల్లగాలికి సన్నగా ఊగుతున్నాయి. అంతటా నిశ్శబ్దం. విజయ్ నిట్టూర్చాడు. వచ్చి ఉయ్యాల్లో కూర్చున్నాడు. పౌర్ణమి నాటి నిండు చంద్రుడు కాంతులీనుతూ ఆకాశంలో పైకి వస్తున్నాడు. పైన ఆకాశం అంతటా వెన్నెల కాంతులు, మిలమిలా మెరుస్తున్న లైట్లతో నగరం శోభ ఇనుమడించినట్లుగా ఉంది. అతనికి ఈ సృష్టి అంతా ఎంతో అందంగా ఉన్నట్టు అనిపించింది. ఒకప్పుడు ఈ ఏకాంతం, ఈ నిశ్శబ్దం ఎంతో భావగర్భితంగా, సౌందర్యభరితంగా ఉండేది. ఇప్పుడు తెలియని ఒక ఒంటరితనం, ఏదో చెప్పలేని ఒక అభద్రతా భావం. బిజినెస్లో తనకి తిరుగులేదు, పేరు ప్రతిష్టలకి తక్కువ లేదు, సంఘంలో పరపతికి కొదవలేదు. కన్న కూతురి వల్ల కలిగే ఆత్మానందంలో మాటల్లో వ్యక్తీకరించలేని తృప్తి. అయినా అప్పుడప్పుడు ఇలా ఈ అందమైన ప్రపంచం ముందు ఒంటరిగా నిలబడినప్పుడు మనసు ఎక్కడో మూల దాచిపెట్టేసి తాళం బిగించిన నైరాస్యం, ఒంటరితనం తాళం బ్రద్దలు కొట్టుకుంటూ పైకి రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. తనకి ఏం లేనట్టుగా, తను చాలా ఒంటరివాడిని అన్నట్టుగా భావన చుట్టుముడుతుంది. ఏదో జంకు, ఏదో తెలియని నిస్సహాయత. జీవితం మన చేతిలో ఉంది అనే భ్రమ చెల్లాచెదరవుతూ, జీవితం పిడికిలిలో మనం ఇమిడి ఉన్నామా, దాని దయాదాక్షిణ్యాలే మనిషికి బ్రతుకుని అనిపిస్తుందా? అతను ఆకాశంలో చంద్రుడిని, భూమి మీద లైట్లని చూశాడు. ఇంత ఆనందం పంచి ఇచ్చే ఈ ప్రకృతి ఒక్కోసారి ఎంత భయంకరంగా గర్జిస్తుంది. తుఫాన్ల పంజా విసురుతుంది. భూకంపాల ప్రకంపనలతో మనిషిని గజగజలాడిస్తుంది. వానలు రానియకుండా పంట పొలాల్ని బీడు భూములుగా మార్చి గుప్పెడన్నం దొరకకుండా చేస్తుంది. అది ప్రసన్నంగా ఉంటే మనిషి జీవితం నింపాదిగా, నిండు కుండల, నిండు నదిలా యాత్ర చేసేది. కాకపోతే సర్వం కల్లోలితమయమే. విజయ్ ఎడం చేత్తో ఆ ఆలోచనల్ని శాంతింపచేస్తున్నట్టు గుండెల మీద చేయి వేసుకుని మెల్లగా రాసుకున్నాడు. ఎందుకు ఇంతగా ఇవాళ నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి? ఏమైంది తనకి? లాయర్ గారి మాటల వలన? అతను ఉయ్యాల్లో కూర్చున్నాడు. లాయర్ పరమహంస గారి మాటలు అతనికి పదే పదే గుర్తుకొస్తున్నాయి. ఆ రోజు తనకి సరైన రోజు కాదు. చిన్ని అసలు ఆ పెళ్లికి వెళ్ళననేగా గొడవ చేసింది. తనే బలవంతంగా పంపాడు. తాను ఎంతో ఇష్టంగా సెలెక్ట్ చేసిన డ్రెస్ ధరించి అందంగా, సుకుమారంగా, ముగ్ధ మనోహరంగా మెట్లు దిగి వస్తున్న చిన్నిని చూసి తన పితృహృదయం సగర్వానందాలతో తొణికిసలాడింది. అదే రాత్రి కొన్ని గంటల తర్వాత పెద్ద బిజినెస్ డీల్పై సంతకం చేశానని తన ఆంతర్యం ఉత్సాహంతో ఉండగా డ్రైవర్ ఫోన్ చేశాడు. తన ఇంటికి పరిగెత్తుకొచ్చి మెట్లు పైకి ఎక్కి వెళ్ళినప్పుడు ఓణి చిరిగిపోయి, నగలు చిందరవందరగా చిక్కడిపోయి, జుట్టు చెదిరి బుగ్గ మీద రక్త చారికతో ఏడుస్తున్న పడి ఉన్న కూతుర్ని చూడగానే వెంటనే తనకి చిన్నికి ఆ స్థితి కల్పించిన వారిని పట్టుకుని నిలువున చీల్చి చెండాడేయాలనిపించింది. వాళ్ళని చంపితే గాని తన ఆవేశం చల్లారదనిపించింది. తరువాత చిన్ని తనని అలా బల్లూకంలా పట్టుకున్న వ్యక్తి ఆనవాళ్లు వినగానే అతని గుండెలు బరివెక్కాయి. ఆవేశం, ఆగ్రహం బలవంతంగా ఆపుకున్నాడు. చిన్ని ముందు ఇక అనవసరమైన ప్రసంగం ఎత్తలేదు. ఆ సంఘటన గురించి మళ్ళీ మాట్లాడలేదు. చిన్ని మర్నాడు బ్రేక్ఫాస్ట్ తింటుండగా ఆ మాటలు ఎత్తబోతుంటే వారించాడు. ఎవరో పిచ్చిదిలే అమ్మా అని నోటి వరకు వచ్చినా ఆ మాట అనలేకపోయాడు. దానికి కారణం ఉమ తన ఎదుట ఉన్నట్టే అనిపించింది. ఉమ కలలో కూడా తన తల్లిని ఎవ్వరు హేళన చేసినా భరించలేదన్నమాట. తనకి బాగా తెలుసు. 2 రోజుల తర్వాత విశాలమ్మ గారు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పింది. ఆ సంఘటన గురించి నేను చిన్ని మర్చిపోయామని ఫోన్ పెట్టేశాడు. విశాలమ్మ ఆ సాయంత్రం మళ్ళీ ఫోన్ చేసింది. ఒక్కసారి సుమను తీసుకొస్తావా విజయ్? అన్నం తినటం లేదు, నీళ్లు తాగడం లేదు, ఉమా అని గొడవ చేస్తోంది అంది. విజయ్ నిఠారుగా అయ్యాడు. ఉమ బ్రతికి లేదని, ఈ లోకం వదిలి 14 సంవత్సరాలైందని ఆవిడకి బాగా తెలుసు. అది కాదు విజయ్, నాకు సంబంధం లేని విషయాలు వినేటంత టైం నాకు లేదండి. అతను ఫోన్ పెట్టేశాడు. ఆవిడ మళ్ళీ ఫోన్ చేసింది. విజయ్, ఒక్క నిమిషం నా మాట శాంతం విను. అసలు తప్పంతా నాదే. సుమనని ఆవిడికి ఒకసారి చూపించుదాం అనుకున్నా. సుమన ఆ వయసులో అచ్చు ఉమ ఉన్నట్టే ఉంది. సుమనని చూసేసరికి అన్నమ్మ మతిపోయింది. ఉమే వచ్చింది అంటోంది. ఆవిడ ఏడుపు చూడలేకపోతున్నాను. ఈ 14 సంవత్సరాల నుంచి ఆవిడ కూతురి జ్ఞాపకాలతో ఎంతో నరకం పడిందో నాకు తెలుసు. ఒక్కసారి సుమనని చూస్తే, సుమనతో ఆవిడ మాట్లాడితే ఆవిడ దుఃఖం కాస్తైనా తీరుతుందని మా ఆశ.
అది కుదరని పని, మీరు మర్చిపోండి. తను ఫోన్ పెట్టేశాడు. ఆవిడ విడవకుండా ఫోన్లు చేసి బ్రతిమలాడుతూనే ఉంది. కుదరదని చెప్పాను, నన్ను విసిగించకండి, ఇంక నాకు ఫోన్ చేయొద్దు, గట్టిగా నిష్కర్షగా చెప్పేశాడు. ఆవిడ మళ్ళీ చేస్తే ఆవిడ గొంతు వినగానే ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. 4 రోజుల నిశ్శబ్దం. ఆవిడ ఫోన్ రాలేదు. విజయ్ మనసు కుదుటపడింది. ఇంతలో లాయర్ పరమహంస గారు దగ్గర నుంచి మళ్ళీ ఫోన్. ఇదే విషయం. ఆయనతో నిర్మమాటంగా చెప్పడం కష్టమైన పని. సుమన ఇప్పటికే భయపడిపోయిందని, కుదరదని తిరస్కరించాడు. ఆయన వదలలేదు, వదలడు. చివరికి ఈరోజు బలవంతం చేయడం ప్రారంభించాడు. ఇక లాభం లేదని తన మనసులో మాట ఖచ్చితంగా చెప్పేశాడు. ఆయన వాదన వినిపించుకోలేదు. ఆ మాటలు, తర్కాలు తన మనసుకి ఎక్కడం లేదు. ఆంతర్యపు అట్టడుగు పొరల్లో తను పూడ్చివేసిన అంతులేని వ్యధని విశాలమ్మ గారు, పరమహంస గారు తవ్వి బయటకు లాగడానికి బయలుదేరారు. ఈ ప్రపంచంలో నువ్వుగా బ్రతకాలంటే దేశానికి, సంఘానికి సరిహద్దుల రక్షణ కవచం ఎంత ముఖ్యమో నీకుగా ఒక డిఫెన్స్ సిస్టమ్ ఉంచుకోవాలి. ఈ మనుషులకి ఎప్పుడు నీ వ్యధలు, నీ కన్నీళ్లు, నీ మనసు చీకటి గుహల్లో నీ ఆత్మ చేసే ఆక్రందనలు అవసరం లేదు. వారికి కావలసింది ఎప్పుడూ వారు కోరుకున్నవి జరగాలి. వారు నమ్మిన సత్యాలకే బండరాళ్ళు మనం మోయాలి. వీటికి బంధుత్వాలు చూపిస్తారు. నీ మంచి కోసం అంటూ ఒక చైన్ మన కాళ్ళకి బిగించడానికి చూస్తారు. విజయ్ స్థిర అభిప్రాయంతో ఉన్నాడు. వారి తృప్తి కోసం తన శాంతిని తను పణంగా పెట్టదలుచుకోలేదు. ఎవరి బాధలు వాళ్ళవే, ఎవరి సమయం వచ్చినప్పుడు వాళ్ళు పడాల్సిందే. ఎదుటి వారిని బాధ పెట్టి మళ్ళీ నా బాధకు నువ్వే ఉపశమనం ఇవ్వాలి అని అడిగే హక్కు ఆ అన్నమ్మ గారికి ఎక్కడుంది? ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి మౌన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.